హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకి లాంగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. సో ఈ మధ్యన అసలు వీడియోసే చేయడం లేదు కదా, చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు వీడియోస్ చేయడం లేదు ఎందుకు అనేసినని. కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల అయితే వీడియోస్ అయితే చేయడం లేదండి. ఇప్పటి నుంచి అలా అయితే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాము. అండ్ మా కామెడీ షార్ట్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న వెమ్లకొండ గుట్టకైతే వెళ్ళారండి ఫ్రెండ్స్తో. సో అక్కడ తీసిన వీడియో అండి ఇదైతే. చూసారు కదా, మాకు దగ్గరలో అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి వెలిగొండ మండలం ఉంటుంది. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితే స్వయంభుగా వెలిసాడండి. ఇక్కడైతే చాలా ప్రత్యేకత అయితే ఉంటుందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే మాకైతే నియర్ బై ఉంటుంది కదా, మేమైతే ఒకప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకున్నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇదేనండి టెంపుల్ అయితే. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. యాక్చువల్గా మాకు పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడికే వెళ్ళే వాళ్ళము. సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడే చేయించుకున్నామండి. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ ఒక్కడు తన ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాడు. మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము వెళ్దాము అనేసి అయితే మాకు కుదరలేదు. ఇప్పుడైతే తను అయితే ఫ్రెండ్స్తో అయితే వెళ్ళాడండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇదేనండి ప్రత్యేకత. వాటర్ చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో. ఎంత గ్రీన్ కలర్లో అంటే అసలు ఇక్కడ వాటర్ క్లీన్ చేయడం అనేది ఉండదండి. ఎప్పుడు వాటర్ స్టోర్ అవుతూనే ఉంటాయి. ఇలాగే గ్రీన్ కలర్లోనే ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడే స్నానాలు చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఉంటారు. ఇక్కడ వాటర్లో అయితే ఫిషెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇదేనండి ఫిషెస్ పై నామాలు అయితే ఉంటాయి. ఇక్కడ స్వామివారే స్వయంభుగా చేప రూపంలో అయితే ఇక్కడైతే ఉన్నాడు అనేసి అయితే చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ ఎన్నో రోజుల నుంచి అయితే ఇక్కడ చేపలకి ఇలానే ఉంటాయి. వాటి చేపల పైన నామాలు కూడా ఉంటాయండి. ఒకప్పుడైతే ఇలా క్లియర్గా కనిపించేవి, ఇప్పుడు మొత్తం ఫ్రించెస్ వేశారు. అయినా కానీ చూసారు కదా, భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ చేపలను అయితే చూస్తూ ఉంటారు. వాటికి ఫుడ్ అనేది వేస్తూ ఉంటారండి. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక కొంతసేపు అక్కడ ఆ చేపలను చూసి స్వామివారే ఆ చేపల రూపంలో ఉన్నాడు అనేసి అయితే మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఉంటారు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా వీడియో తీసి అయితే పెడతాను. ఇక్కడ తను ఫ్రెండ్స్తో వెళ్ళాడు కాబట్టి చాలా కొంచెం వీడియో మాత్రమే తీశాడండి. చూసారుగా కోనేటిలో గుడి అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ తాంబేళ్ళు చేపలు అయితే చాలా ప్రత్యేకత అండి. మీకు గనక ఇక్కడ ఈ టెంపుల్ తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ చూసారు కదా, ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయండి. ఇక్కడ అసలు ఈ గుట్ట పైకి ఎక్కడమే ఒక ప్రత్యేకత. ఎంత బాగుంటుందో అసలు. మా పెద్ద బాబు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ మేము ఇక్కడికే వచ్చామండి. మా హస్బెండ్ అయితే బాబు పుడితే వెంట్రుకలు ఇస్తా అనేసి అయితే మొక్కుకొని మొక్కు అయితే తీర్చేసుకున్నాము. ఇక్కడ గుట్టను ఎక్కడం అయితే ఎన్నో స్లోపులతో ఉంటుందండి. గుట్ట అయితే పై వరకు వెహికల్స్ అయితే అలో ఉంటాయి. మధ్యలో కొంచెం ఆపేసి టోల్ గేట్ వేసేసి ఆ తర్వాత మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. కొన్ని బైక్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ రీసెంట్గానే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు. చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే. చూడడానికి ఎంత బాగుంటుందో. దూరం నుంచి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయాక కిందన మేకలు అండ్ కోళ్ళు కోసుకొని అక్కడే స్టే చేసి వండుకొని తినడం అయితే జరుగుతూ ఉంటుందండి. మా వాళ్ళు చూసారా, ఇక్కడైతే 2 కోళ్ళు తీసుకొని అయితే వాళ్ళు వండిపించుకొని కోడి కూర వండిపించుకొని తన ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేసి అయితే వచ్చారండి. సో వాళ్ళు మాత్రం అలా ఎంజాయ్ చేశారు. కానీ ఫ్యామిలీతో వెళ్తే అయితే చాలా బాగుంటుందండి. అసలు అయితే చెప్పలేని ఉండే మాటలు. ఒక పీస్ఫుల్ ప్లేస్లోకి మనం వెళ్ళి ఎంతో ఎంజాయ్ అయితే చేసుకొని ఉండొచ్చు. సో ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు అయితే మంచిగా కూర్చొని దావత్ అయితే వేసుకుంటున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.